హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. చూడండి, మా ప్రీవియస్ వీడియోలో మనము ఐయుపిఎస్సి నామినిక్లేచర్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ స్టార్ట్ చేసాము. ఆర్గానిక్ కాంపౌండ్స్కి నేమింగ్ ఇవ్వటం. నామినిక్లేచర్ అంటే ఏం చెప్పుకున్నాము? నేమ్స్ రాయటం. సో దానికి ఒక ఆర్గనైజేషన్ ఉందన్నాము. ఆర్గనైజేషన్ ఒక రూల్స్ ఏర్పాటు చేసింది. ఆ రూల్స్ ప్రకారము మనం ఫాలో అవుతాము. ఆ రూల్స్ ఫాలో అవ్వగానే ఏమంటాము? ఐయుపిఎస్సి రూల్స్ అంటాము. సో మొత్తము ఐయుపిఎస్సి కోసం మనము, సో మీకు ఐడియా ఉంది కదా, 5 టర్మ్స్ నేర్చుకున్నాము. సెకండరీ ప్రిఫిక్స్, ప్రైమరీ ప్రిఫిక్స్, రూట్ వర్డ్, నెక్స్ట్ వచ్చేళ్ళకి ప్రైమరీ సఫిక్స్, నెక్స్ట్ వచ్చేళ్ళకి సెకండరీ సఫిక్స్. సో మన ప్రీవియస్ వీడియోలో రూట్ వర్డ్ నేర్చుకున్నాము. సో ప్రజెంట్ వచ్చేమ్మా ప్రిఫిక్స్ల గురించి నేర్చుకుంటాం. సో ఈ ప్రిఫిక్స్ వచ్చేళ్ళకి మరలా ఏంటి? ప్రిఫిక్స్ అంటే ఏంటి? ముందుండేది. ప్రిఫిక్స్ అంటే ఏంటి? ముందుండేది. సఫిక్స్ అంటే చివరి ఉండేది. ప్రిఫిక్స్ లో మరలా 2 టైప్స్. ప్రిఫిక్సెస్ ఆర్ అగైన్ 2 టైప్స్. ఫస్ట్ దాన్ని ఏమన్నాము? ప్రైమరీ ప్రిఫిక్స్. దీని ఏమంటాము? ప్రైమరీ అంటే ఏంటి? 1 డిగ్రీగా చదువుకున్నాము. అలాగే వచ్చారు ప్రైమరీ ప్రిఫిక్స్. సో ప్రైమరీ ప్రిఫిక్స్ ఏంటి? సో ఒక కాంపౌండ్ ఇచ్చారు. కాంపౌండ్ ఇచ్చినప్పుడు ఐయుపిఎస్సి రావాలంటే మొత్తం 5 టర్మ్స్ తెలియాలన్నారు. సో రూట్ వర్డ్ అయిపోయింది. ప్రైమరీ ప్రిఫిక్స్ తెలియాలి. మరి ప్రైమరీ ప్రిఫిక్స్ తెలియాలంటే ఏం చూడాలి? సో చూడమ్మా, ఏం రాశాను? ఇట్ రిప్రజెంట్స్ nature of compound. It represents nature of carbon chain in the given compound. సో జాగ్రత్తగా చూడండి, ప్రైమరీ ప్రిఫిక్స్ ఏం చెప్తుందంటే, సో నేచర్ ఆఫ్ కార్బన్ చైన్ ఇన్ ద గివెన్ కాంపౌండ్. ఇచ్చిన కాంపౌండ్ లో కార్బన్ చైన్ ఎలా ఉంది? సో జాగ్రత్తగా చూడండి, కార్బన్ చైన్ అనేది 2 రకాల పాసిబిలిటీ ఉంటుంది. ఉంటే ఒకటేమో అవ్వాలి, ఓపెన్ చైన్ అవ్వాలి. సో రెండు రకాల పాసిబిలిటీస్ ఉంది. ఉంటే ఒకటేమవ్వాలి? ఓపెన్ చైన్ అవ్వాలి. లేకపోతే రెండో పాసిబిలిటీ ఏంటి? సైక్లిక్ అవ్వాలి. సో జాగ్రత్తగా చూడండి, మా ప్రైమరీ ప్రిఫిక్స్ ఏం చెప్తుందంటే, ఇచ్చిన కాంపౌండ్ అనేది ఓపెన్ చైనా సైక్లిక్ అని తెలియజేస్తుంది. ఇచ్చిన కాంపౌండ్ ఓపెన్ చైనా సైక్లిక్ అని తెలియజేస్తుంది. ఇక్కడ చూడండి, మరి 2 ఎగ్జాంపుల్స్ రాశాను. సో జాగ్రత్తగా చూడండి, ఈ మాలిక్యూల్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఓపెన్ చైనా సైక్లికా? సో ఈ మాలిక్యూల్ ఏంటి? ఓపెన్ చైన్. ఎక్కడ క్లోజ్ లేదు. సెకండ్ మాలిక్యూల్ చూడండి, క్లోజ్డ్ చైన్ అంటే ఏంటి? సైక్లిక్. సో జాగ్రత్తగా చూడండి, మనం ఏం డిస్కస్ చేస్తాం అంటే ప్రైమరీ ప్రిఫిక్స్ ఏం తెలియపరుస్తుంది. సో ప్రైమరీ ప్రిఫిక్స్ రిప్రజెంట్స్ ఆర్ ఇండికేట్స్ నేచర్ ఆఫ్ కార్బన్ చైన్ ఇన్ ద గివెన్ కాంపౌండ్. సో కాంపౌండ్ ఇచ్చారు, ఆ కాంపౌండ్ లో కార్బన్ చైన్ ఎలా ఉంది? ఓపెన్ చైన్ ఉందా లేకపోతే సైక్లిక్ ఉందా? సరే, ఓకే. ఓపెన్ చైన్ ఉంటే ఏంటి? ప్రైమరీ ప్రిఫిక్స్. లేకపోతే సైక్లిక్ ఉంటే ప్రైమరీ ప్రిఫిక్స్ ఏంటి? ఓకే, ఏదో సంథింగ్ ఉంటుంది కదా. సో ఓపెన్ చైన్ ఉంటే ప్రైమరీ ప్రిఫిక్స్ ఏమని పిలుస్తాము? లేకపోతే సైక్లిక్ ఉంటే ప్రైమరీ ప్రిఫిక్స్ ఏమవుతుంది? సో గుర్తుపెట్టుకోవడమ్మా, ఓపెన్ చైన్ ఉంటే ప్రైమరీ ప్రిఫిక్స్కి వచ్చేసరికి సపరేట్గా ఎటువంటి నేమ్స్ లేవు. ఓపెన్ చైన్ ఉంటే ప్రైమరీ ప్రిఫిక్స్కి వచ్చేసరికి ఎటువంటి నేమ్స్ లేవు. కానీ సైక్లిక్ ఉంటే, చూడండి, ఇఫ్ సైక్లిక్ రింగ్ ఈజ్ ప్రెసెంట్, సో సైక్లిక్ ఉంటే వాటికి ప్రైమరీ ప్రిఫిక్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ ప్రిఫిక్స్లు చూడమా, ఇక్కడ ఒక 3 రాశారు. సో కాంపౌండ్ ఇచ్చిన కాంపౌండ్ సైక్లిక్, ఇలా ఉంది సైక్లిక్. ఈ కాంపౌండ్ ఇచ్చారు, సెకండ్ కాంపౌండ్. సో ఇచ్చిన కాంపౌండ్ ఏముంది? కనపడతానే చూడటానికి సైక్లిక్ రింగ్ రావుంది. సైక్లిక్ రింగ్ రాకుంటే దానికి ఏదో ఒకటి ఉండాలి కదా, ప్రైమరీ ప్రిఫిక్స్. సో చూడమ్మా, ప్రైమరీ ప్రిఫిక్స్ ఇక్కడ రాశాను. సైక్లిక్ రింగ్ ఉంటే ప్రైమరీ ప్రిఫిక్స్ ఏమవుతుందంటే సైక్లో. సో జాగ్రత్తగా చూడండి, ఇచ్చిన కాంపౌండ్ లో సైక్లిక్ రింగ్ ఈ విధంగా ఉంటే, ఈ విధంగా ఇదేంటమ్మా 5 మెంబర్ రింగ్. ఇదంతా 6 మెంబర్ రింగ్. అంటే ఈ రింగ్ లో 5 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి. ఈ రింగ్ లో 6 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి. రింగ్ లో మీన్స్ ఆ రింగ్ అనేది 6 కార్బన్స్ ద్వారా ఫామ్ అయింది. ఈ రింగ్ వచ్చేసరికి 5 కార్బన్స్ ద్వారా ఫామ్ అయింది. అంటే 5 కార్నర్స్ ఉన్నాయి. సో ఈ విధంగా ఇచ్చిన కాంపౌండ్ లో సైక్లిక్ రింగ్స్ ఉంటే ప్రైమరీ ప్రిఫిక్స్ ఏమవుతుంది? సైక్లో అవుతుంది. సైక్లో అంటే ప్రైమరీ ప్రిఫిక్స్ దగ్గర మనం సైక్లో అనే పదం వాడతాం. ఓకే, నెక్స్ట్ మా రెండో పాసిబిలిటీ, 2 రింగులు ఉంటే. సో చూడండి ఇక్కడ, సో ఈ కాంపౌండ్ లో 2 రింగ్స్ ఉన్నాయి.
సో ఇది ఒక సైక్లో, ఇటు పక్క ఇంకొక సైక్లో. సో ఈ విధంగా రెండు రింగ్స్ ఉంటే ఏమంటామంటే బైసైక్లో అని పిలుస్తాము. ప్రైమరీ ప్రిఫిక్స్ ఏమంటాము? బైసైక్లో. ఇచ్చిన కాంపౌండ్ చూడగానే మీకు అర్థమైంది దాంట్లో ఏముంది. ఒక రింగ్ ఉంది, ప్రైమరీ ప్రిఫిక్స్ గా ఎవరు వాడుకోవాలి? సైక్లో. అది ఇచ్చిన కాంపౌండ్ 2 రింగ్స్ ఉన్నాయి, ప్రైమరీ ప్రిఫిక్స్ గా ఏం వాడుకోవాలి? బైసైక్లో. నెక్స్ట్ మన దగ్గర వచ్చి స్పైరో. ఇంకొక ప్రిఫిక్స్ ఏంటి? స్పైరో. స్పైరో ఎప్పుడు వాడాలంటే చూడమని జాగ్రత్తగా. సో స్పైరో వాడటం తెలియాలంటే మీకు బైసైక్లోని అబ్జర్వ్ చేయండి. ఒకసారి ఈ బైసైక్లోని అబ్జర్వ్ చేస్తే ఇది ఒక రింగ్ అన్నాం, ఫస్ట్ రింగ్ అన్నాం, ఇదేంటి సెకండ్ రింగ్ అన్నాం, లేకపోతే ఫస్ట్ రింగ్ సెకండ్ రింగ్. సో ఫస్ట్ రింగ్ సెకండ్ రింగ్ లో జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి, 2 కార్బన్ ఆటమ్స్ కామన్ గా ఉన్నాయి. సో చూడండి ఇక్కడ నేను మార్క్ చేశాను, ఈ రెండు కార్బన్ ఆటమ్స్ ఏంటి? ఈ రింగ్ లో ఉన్నవి, ఈ రింగ్ లో ఉన్నవి. సో బైసైక్లో వచ్చేసరికి 2 carbon atoms are common to both rings. సో జాగ్రత్తగా చూడండి, స్పైరోని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ బైసైక్లోకి ఐడియా తెలియాలి. సో బైసైక్లోలో మీకు ఏమర్థం అవుతుంది? సో ఈ రెండు కార్బన్ ఆటమ్స్ ఈ రింగ్ లో పార్ట్ అవుతున్నవి మరియు అదర్ రింగ్ లో కూడా పార్ట్ అవుతున్నవి. సో ఈ విధంగా 2 కార్బన్ ఆటమ్స్ అనేవి 2 రింగ్స్ లో పార్ట్ అయితే 2 కార్బన్ ఆటమ్స్ ఆర్ కామన్ టు 2 రింగ్స్, కామన్ టు బోత్ రింగ్స్ అంటే ఏంటో సహజంగా 2 గా తీసుకోండి. కానీ దీన్ని అబ్జర్వ్ చేయండి ఈ కేసులో స్పైరోలో. ఇక్కడ మార్క్ చేసాను చూడమ్మా. సో ఈ మార్క్ చేసిన కార్బన్ చూడండి, ఈ రింగ్ లో పార్ట్ అంటే ఈ రింగ్ లో భాగము మరియు ఇటుపక్క రింగ్ లో కూడా భాగం. సో జాగ్రత్తగా చూడండి, స్పైరోలో ఈ కార్బన్ ఏంటి? కార్బన్. ఈ కార్బన్ అనేది ఏముంది? ఈ రింగ్ లో కూడా కార్బన్ గా భావించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకుంటే ఏమైంది? ఫస్ట్ రింగ్, ఇటుపక్క తీసుకుంటే సెకండ్ రింగ్. సో ఆ కార్బన్ అనేది లెఫ్ట్ సైడ్ ఉన్న రింగ్ లో కూడా పార్ట్ అవుతుంది, అంటే మీన్స్ భాగం అవుతుంది. అదేవిధంగా సెకండ్ సైడ్ ఉన్న రింగ్ లో కూడా పార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ మీకు ఏమర్థమైంది? సో స్పైరోలో ఓన్లీ 1 కార్బన్ ఆటమ్ ఈజ్ కామన్ టు 2 రింగ్స్. ఓన్లీ 1 కార్బన్ ఆటమ్ ఈజ్ కామన్ టు 2 రింగ్స్. జాగ్రత్తగా చూడమ్మా. బైసైక్లోనేమో సో 2 కార్బన్ ఆటమ్స్ అనేవి కామన్ టు 2 రింగ్స్ అని చెప్పుకున్నాము. కానీ స్పైరోలో వచ్చేసరికి ఈ ఒక్క కార్బన్ ఆటం మాత్రమే కామన్ టు 2 రింగ్స్. సో జాగ్రత్తగా డిఫరెన్స్ అర్థం చేసుకోండి. సో ఈ విధంగా మనము ప్రైమరీ ప్రిఫిక్స్ చెప్పాలి. ప్రైమరీ ప్రిఫిక్స్ చెప్పడమా ఏం చెప్తుంది? ఇచ్చిన కాంపౌండ్ సైక్లిక్ గా లేకపోతే ఓపెన్ చైన్ అయితే ఇటువంటి ప్రిఫిక్స్ వాడము. సైక్లిక్ అయితే ఇచ్చిన కాంపౌండ్ ఎలా ఉందో చూసి ప్రిఫిక్స్ లో వాడతాము. ప్రస్తుతానికి మనకు తెలిసిన ప్రిఫిక్స్ 3 రకాలు: సైక్లో, బైసైక్లో, స్పైరో. సైక్లో అంటే ఈ విధమైన కాంపౌండ్స్ ఉంటాయి, ఈ విధమైన స్ట్రక్చర్స్ ఉంటే సైక్లో వాడతాము. 2 రింగ్స్ ఉంటే ఏమంటాము? బైసైక్లో. 2 రింగ్స్ లో పాయింట్ ఏంటి? 2 కార్బన్ ఆటమ్స్ అనేవి కామన్ గా ఉంటాయి బోత్ రింగ్స్ కి. అట్లాగా అక్కడ ఓన్లీ 1 కార్బన్ ఆటం అనేది కామన్ టు బోత్ రింగ్స్. ఒక కార్బన్ ఆటం మాత్రమే ఆ రింగ్ మరియు ఈ రింగ్ లో కామన్ గా ఉంటుంది, అని ఏమంటాము? స్పైరో. సో ఒకసారి చూడండి జాగ్రత్తగా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతానికి మీకు చెప్తాను, చిన్న ఎగ్జాంపుల్ చేసి బెటర్గా అర్థమైంది. సో జాగ్రత్తగా చూడమ్మా, ఇక్కడ కార్బన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నవి? 4. ఇక్కడ కార్బన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి? 4. 1 2 3 4. సో జాగ్రత్తగా చూడండి, 4 ఉంటే ఏమంటాం అంటే రూట్ వర్డ్ వచ్చేసరికి బ్యూటేన్ అంటాము. 4 ఉంటే రూట్ వర్డ్ ఏంటి? బ్యూటేన్. జాగ్రత్తగా చూడమ్మా, 4 ఉంటే రూట్ వర్డ్ ఏంటి? బ్యూట్. 4 ఉంటే రూట్ వర్డ్ బ్యూట్. సో మీకు ప్రజెంట్ వచ్చేళ్ళకి ఇంకా ఫంక్షనల్ గ్రూప్స్ తెలియదు కాబట్టి, ఫంక్షనల్ గ్రూప్ ఇక్కడ వచ్చేళ్ళకి ఎటువంటి ఫంక్షనల్ గ్రూప్ లేదు కాబట్టి కార్బన్ సింగిల్ బాండ్ కార్బన్ ఉంది, లేకపోతే కార్బన్ బాండ్ హెచ్ ఉంది. కాబట్టి ఫంక్షనల్ గ్రూప్స్ ఏమి లేకపోతే సహజంగా మనం ఏం తీసుకుంటామంటే ఆల్కేన్స్ తీసుకుంటాం. కాబట్టి దీని పేరు ఏంటి? బ్యూటేన్. జాగ్రత్తగా చూడండి, ఇదేంటి? ఓపెన్ చైన్ కాంపౌండ్ నేను రాశాను, రూట్ వర్డ్ రాశాను. సో ఈ ప్రిఫిక్స్ అనేది ఎక్కడ వస్తుంది? రూట్ వర్డ్ కి బిఫోరే వస్తుంది. ప్రిఫిక్స్ ఎక్కడ వస్తుంది? రూట్ వర్డ్ కంటే ముందు వస్తుంది. జాగ్రత్తగా చూడండి, ఈ రూట్ వర్డ్ కి ముందు ఏమైనా రాశానా? రాయలేదు. కారణం ఏంటి?
ఓపెన్ చైన్ కాంపౌండ్స్ సహజంగా ప్రిఫిక్స్లు ఏముండవు అనుకున్నాము. ఓపెన్ చైన్ కాంపౌండ్స్ కి సహజంగా ప్రైమరీ ప్రిఫిక్స్లు ఏమి వాడమని చెప్తున్నాం. సో ఇది ఓపెన్ చైన్ కాంపౌండ్ కాబట్టి ప్రైమరీ ప్రిఫిక్స్లు ఏమి వాడం. ఓకే, ఓపెన్ చైన్ కాంపౌండ్ తీసి. సో ప్రైమరీ ప్రిఫిక్స్ మనం ఎవరు చెప్పుకున్నాము? సైక్లిక్ కాంపౌండ్ చెప్పుకున్నాము. ప్రైమరీ ప్రిఫిక్స్ ఎవరు చెప్పుకున్నాము? సైక్లిక్ కాంపౌండ్స్ చెప్పుకున్నాము. మరి సెకండ్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 1 2 3 4. సో 4 కార్బన్స్ ఉంటే రూట్ వర్డ్ ఏంటి? 4 కార్బన్ అటమ్స్ ఉంటే రూట్ వర్డ్ ఏంటి? బ్యూట్. ఇక్కడ కూడా ఎటువంటి ఫంక్షన్ గ్రూప్ లేవు కాబట్టి ఫంక్షన్ గ్రూప్స్ ఏమి లేవు, సహజంగా మనము ఆల్కేన్ తీసుకుంటాం. సో ఆల్కేన్ లో నేమ్ చివరి ఏముంది? ఏన్ ఉంటుంది, దేని చేస్తాం. ఓకే, సో ఇది రూట్ వర్డ్ అయితే జనరల్ గా యాక్చువల్ గా ఏన్ అనేవి ఏన్లు రూట్ వర్డ్ గా తీసుకోకూడదు. కొంచెం మీకు బెటర్ గా అర్థం అవడం కోసం చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్ట్ రూట్ వర్డ్ ఉంటే ప్రైమరీ ప్రిఫిక్స్ ఎక్కడ వస్తుంది? రూట్ వర్డ్ కంటే బిఫోర్ వస్తుంది. రూట్ వర్డ్ కంటే బిఫోర్ వస్తుంది. సో యాక్చువల్ గా ఈ ఏన్లు అనేవి సఫిక్స్ లో తీసుకుంటాము. సో ఎందుకంటే రూట్ వర్డ్ తర్వాత వచ్చేది సఫిక్స్, రూట్ వర్డ్ కి ముందు వచ్చేది ప్రిఫిక్స్. ఓకేనా? సో గమనించినట్లయితే ఇక్కడ రూట్ వర్డ్ కి ముందే ప్రిఫిక్స్ వస్తుంది. సో మరి చెప్పండమ్మా, సో రూట్ వర్డ్ ముందు ఎవరు రావాలి? ప్రైమరీ ప్రిఫిక్స్ రావాలి, మరియు సెకండరీ ప్రిఫిక్స్ రావాలి. మనం ఏం డిస్కస్ చేస్తున్నాము? ప్రైమరీ ప్రిఫిక్స్. సో జాగ్రత్తగా ఇచ్చిన కాంపౌండ్ ఏంటి? సైక్లిక్ కాంపౌండ్. సైక్లిక్ కాంపౌండ్ అయితే మనం ఏం చెప్పుకున్నాము? ప్రిఫిక్స్ ఏం వాడాలి? సైక్లో. ఇచ్చిన కాంపౌండ్ సైక్లిక్ అయితే ప్రిఫిక్స్ ఏం వాడాలి? సైక్లో. కాబట్టి ఇది రూట్ వర్డ్ కాబట్టి బ్యూట్ అనేది రూట్ వర్డ్ కాబట్టి రూట్ వర్డ్ కంటే ముందే ప్రిఫిక్స్ రావాలి. కాబట్టి సైక్లిక్ కాంపౌండ్ చూడండి ఈ విధంగా ఉంది. సైక్లిక్ కాంపౌండ్ కాబట్టి సో ప్రిఫిక్స్ ఏంటి? సైక్లో. సో జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 4 కార్బన్ ఆటమ్స్ ఉంటాయి. 4 కార్బన్ ఆటమ్స్ ఓపెన్ చైన్ కాబట్టి ఓపెన్ చైన్ కాంపౌండ్స్ కి ప్రైమరీ ప్రిఫిక్స్ సహజంగా ఏం వాడమని చెప్పుకున్నాము. కానీ సైక్లిక్ కాంపౌండ్ కి ప్రైమరీ ప్రిఫిక్స్ ఏంటి? సైక్లో. కాబట్టి ఫస్ట్ దానికి వచ్చేసరికి రూట్ వర్డ్ బ్యూట్ వర్డ్ ఏమో ప్రైమరీ ప్రిఫిక్స్ ఓపెన్ చైన్ కాంపౌండ్స్ కి మీన్స్ ప్రైమరీ ప్రిఫిక్స్. ఓపెన్ చైన్ కాంపౌండ్స్ లేవు కాబట్టి ఏం రాయాలి. కానీ సైక్లిక్ కాంపౌండ్ ఇక్కడ రాసాం ప్రైమరీ ప్రిఫిక్స్ ఏంటి? సైక్లో. కాబట్టి ఫస్ట్ ప్రిఫిక్స్ రాసాము, తర్వాత రూట్ వర్డ్ రాసాము. సైక్లో బ్యూట్ అన్నాం. సో డిఫరెన్స్ అర్థమైంది కదా? నెక్స్ట్ చూడమ్మా. సో ప్రైమరీ ప్రిఫిక్స్ చెప్పుకున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి సెకండరీ ప్రిఫిక్స్. సో సెకండరీ ప్రిఫిక్స్ ఏం చెప్తుంది చూడమ్మా, బోర్డు మీద రాశాను. ఇట్ ఇండికేట్స్ సబ్స్టిట్యూషన్ ఆఫ్ అదర్ గ్రూప్స్. చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో సెకండరీ ప్రిఫిక్స్ ఏం చెప్తుందంటే సబ్స్టిట్యూషన్ ఆఫ్ అదర్ గ్రూప్స్. ఆ అదర్ గ్రూప్స్ అనేవి ఫంక్షనల్ గ్రూప్స్ కాకూడదు. నాట్ రిగార్డెడ్ యాజ్ ఫంక్షనల్ గ్రూప్స్. మనము ఫంక్షనల్ గ్రూప్స్ మనం క్లాసిఫికేషన్ దగ్గర ఒక చాట నోట్ చేసుకున్నాము. ఒకసారి ఫంక్షనల్ గ్రూప్స్ మీరు నేర్చుకోండి, మరలా ఇప్పుడు నేర్చుకుంటాము. సో చూడమ్మా, సెకండరీ ప్రిఫిక్స్ ఏం చెప్తుంటే సబ్స్టిట్యూషన్స్ చెప్తుంది. సబ్స్టిట్యూషన్ తెలుసుగా, ఒకరి ప్లేస్లో ఇంకొకరు రావటం. సో ఒకరి ప్లేస్లో ఇంకొకరు వస్తే వాళ్ళు ఏమంటాం మనం? సబ్స్టిట్యూషన్. సో ఆ వచ్చిన సబ్స్టిట్యూషన్స్ అనేవి ఫంక్షనల్ గ్రూప్స్ కాదు. నెక్స్ట్ మనం ఏమంటున్నాము? సబ్స్టిట్యూషన్స్ అన్నాము. సో సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి? ఒకరి ప్లేస్లో ఇంకొకరు వస్తారు. సో ఇంకొకరు వచ్చే వాళ్ళు ఎవరో ఇక్కడ బోర్డు మీద రాశాను. ఫ్లోరిన్ వస్తే ఏమంటామంటే సెకండరీ ప్రిఫిక్స్ గా ఫ్లోరో అంటాము. క్లోరిన్ వస్తే సెకండరీ ప్రిఫిక్స్ గా ఏమంటామంటే క్లోరో అంటాము. సో ఒకరి ప్లేస్ లో ఒకరు రావాలంటున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరిన్ వస్తుంది. సో ఫ్లోరిన్ ఏంటి? వచ్చేది సబ్స్టిట్యూషన్. సో ఎవరొకరి ప్లేస్ లో రావాలి కదా. ఎవరి ప్లేస్ లో వస్తుందంటే హైడ్రోజన్ ఆటం ప్లేస్ లో వస్తుంది. సో జాగ్రత్తగా చూడండి, మనం సబ్స్టిట్యూషన్ అంటున్నాము. సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి? ఒకరి ప్లేస్ లో ఇంకొకటి సబ్స్టిట్యూట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరిన్ సబ్స్టిట్యూషన్ చేస్తున్నాము ఎవరి ప్లేస్ లో? హైడ్రోజన్ ప్లేస్ లో ఎందుకు సార్? సహజంగా ఇప్పుడు వరకు మనం నేర్చుకున్న హైడ్రోకార్బన్స్ లో ఎవరెవరు ఉంటున్నారు? కార్బన్, హైడ్రోజన్ ఉంటున్నారు. రెండు ఎగ్జాంపుల్స్ ఇక్కడ రాశాను, జాగ్రత్తగా చూడమ్మా. సో ఇక్కడ జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే
టూ కార్బన్ ఆటమ్స్ ఉన్నవి ఫర్దర్ గా ఈచ్ కార్బన్ కి ఎన్ని బాండ్స్ కావాలి? 4 బాండ్స్ కావాలి. 4 బాండ్స్ కావడం కోసము ఈ కార్బన్ చూడమ్మా అనదర్ కార్బన్ తో 1 బాండ్ ఫామ్ చేసింది. సో 4 బాండ్స్ 1 బాండ్ కంప్లీట్ అయిపోతే రిమైనింగ్ 3 బాండ్స్ ఎవరితో? హైడ్రోజన్స్ తో. కాబట్టి ఫస్ట్ కార్బన్ కి ఎన్ని హైడ్రోజన్స్ కావాలి? 3. అదేవిధంగా సెకండ్ కార్బన్ కూడా సేమ్. సో ఇటుపక్క కార్బన్ తో ఒక బాండ్ ఫామ్ చేస్తే రిమైనింగ్ 3 బాండ్స్ ఎవరితో? హైడ్రోజన్స్ తో. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సో 2 కార్బన్స్ 6 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే మనము ఏం డిస్కస్ చేస్తున్నాము? ప్రిఫిక్స్ డిస్కస్ చేస్తున్నాము. సో ఒకసారి ప్రిఫిక్స్ డిస్కస్ ముందే రూట్ వర్డ్ చెప్పుకున్నాం. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇది అబ్జర్వ్ చేస్తే రూట్ వర్డ్ ఎంత? సో మాలిక్యూల్ ఎన్ని కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి? 2 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి. 2 కార్బన్ ఆటమ్స్ ఉంటే రూట్ వర్డ్ ఏంటి? ఇత్. సో జాగ్రత్తగా మీరు గమనించినట్టయితే సో ఇచ్చిన కాంపౌండ్ లో 2 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి. ఇచ్చిన కాంపౌండ్ లో 2 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి రూట్ వర్డ్ ఏమవుతుంది? ఇత్ అవుతుంది. ఇత్ అవుతుంది. సో ఒకసారి మీరు గమనించినట్టే ఐయుపిఏసి నేమ్కి వచ్చాక మనమే చెప్పుకున్నాం. సెకండరీ ప్రిఫిక్స్ ఫస్ట్ వస్తుంది, నెక్స్ట్ ప్రైమరీ ప్రిఫిక్స్, నెక్స్ట్ రూట్ వర్డ్. సో ఇప్పుడు చెప్పండి, రూట్ వర్డ్ ముందు ఎవరు రావాలి? ప్రిఫిక్స్లు రావాలి. మనం ఏం డిస్కస్ చేస్తున్నాం? సెకండరీ ప్రిఫిక్స్. జాగ్రత్తగా ఈ మాలిక్యూల్ లో చూసినట్టయితే సెకండరీ ప్రిఫిక్స్ ఎవరైనా ఉంటారా? సో రూట్ వర్డ్ వచ్చి నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రూట్ వర్డ్ అంటే నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. 2 కార్బన్ ఆటమ్స్ కాబట్టి ఇత్ రాసాము రూట్ వర్డ్. సో ఇప్పుడు ప్రిఫిక్స్ చెప్పాలి. ప్రిఫిక్స్ అంటే ఏంటి? ముఖ్యంగా మనం ఏం చెప్తున్నాము? సెకండరీ ప్రిఫిక్స్ వచ్చేలాకి ఎవరు? సబ్స్టిట్యూషన్. ఎవరి ప్లేస్ లో సబ్స్టిట్యూషన్స్? హైడ్రోజన్ ప్లేస్ లో. జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసినట్టు ఫస్ట్ మాలిక్యూల్ లో హైడ్రోజన్స్ ఈ కార్బన్ కి ఉండాలి 3, ఆ కార్బన్ కి ఉండాలి 3. ఎందుకని? ఆల్రెడీ 1 బాండ్ ఫినిష్ అయిపోయింది కాబట్టి రిమైనింగ్ 3 ఎవరితో? హైడ్రోజన్స్. సో ఈ మాలిక్యూల్లో కార్బన్ కి రావాల్సిన రిమైనింగ్ బాండ్స్ అన్ని ప్లేస్ లో హైడ్రోజన్స్ ఉంటారు. అంటే హైడ్రోజన్స్ ప్లేస్ లో ఎవరు వేరే వాళ్ళు రాలేదు. అంటే ఫస్ట్ కాంపౌండ్ లో సబ్స్టిట్యూషన్స్ ఏమీ జరగలేదు. ఎప్పుడైతే సబ్స్టిట్యూషన్స్ ఏమీ జరగలేదు సెకండరీ ప్రిఫిక్స్ ఉంటుందా? ఉండదు. సో ఏదైతే సెకండరీ ప్రిఫిక్స్ ఉందో సెకండరీ ప్రిఫిక్స్ ఏంటి? ఏమీ లేదు. సో సెకండరీ ప్రిఫిక్స్ ఏమీ లేదు అని ఎలా చెప్పాము? సెకండరీ ప్రిఫిక్స్ అంటే ఏంటి? హైడ్రోజన్ ఆటమ్స్ ప్లేస్ లో కార్బన్ కి కనెక్ట్ అయిన హైడ్రోజన్ ఆటమ్స్ ప్లేస్ లో వేరే గ్రూప్స్ వచ్చి సబ్స్టిట్యూట్ అవ్వాలి. ఇక్కడ హైడ్రోజన్స్ అన్ని ఉన్నవి. ఎలా తెలిసింది సార్? కార్బన్ కి 4 బాండ్స్ ఫామ్ చేస్తుంది. 4 బాండ్స్ లో 1 బాండ్ వచ్చి కార్బన్ తో ఫామ్ చేసింది. రిమైనింగ్ 3 బాండ్స్ హైడ్రోజన్స్ 3 ఉన్నాయి. సో ఈ కార్బన్ కూడా అబ్జర్వ్ చేసినట్లయితే 4 బాండ్స్ లో 1 బాండ్ వచ్చి ఈ కార్బన్ తో ఫామ్ చేసింది. రిమైనింగ్ బాండ్స్ 3 హైడ్రోజన్స్ అలాగే ఉన్నవి. సో హైడ్రోజన్స్ అన్ని అలాగే ఉన్నప్పుడు మరి సబ్స్టిట్యూషన్ జరగనట్టే కదా. సో మనకి సెకండరీ ప్రిఫిక్స్ అంటే ఏంటి? సబ్స్టిట్యూషన్ జరిగింది. కాబట్టి ఫస్ట్ కాంపౌండ్ కి వచ్చేసరికి సెకండరీ ప్రిఫిక్స్ లేదు. ఎందుకంటే సబ్స్టిట్యూషన్స్ ఏమి రాలేదు హైడ్రోజన్ ప్లేస్ లో. నెక్స్ట్ కాంపౌండ్ చూడమని జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఉంది యాసిడ్ రాశాను CH3. నెక్స్ట్ ఈ కాంపౌండ్ చూడండి CH3. ఈ CH3 ప్లేస్ లో ఈ హైడ్రోజన్ ప్లేస్ లో నేను ఏం ప్లేస్ చేశాను? క్లోరిన్. ఈ హైడ్రోజన్ ప్లేస్ లో ఏం చేశాను? క్లోరిన్ ని సబ్స్టిట్యూషన్ చేశాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ హైడ్రోజన్ ప్లేస్ లో ఈ కార్బన్ కనెక్ట్ అయిన ఈ హైడ్రోజన్ ప్లేస్ లో ఏమి సబ్స్టిట్యూషన్ చేశాను? క్లోరిన్. అంటే ఒక హైడ్రోజన్ ప్లేస్ లో ఏమొచ్చింది? క్లోరిన్. ఇప్పుడు ఏం జరిగినట్టు? సబ్స్టిట్యూషన్ జరిగినట్టు. సబ్స్టిట్యూషన్ ఎవరి ప్లేస్ లో? హైడ్రోజన్ ఆటమ్స్ ప్లేస్ లో. జాగ్రత్తగా చూడండి సార్. ఈ హైడ్రోజనే కాదు. ఎందుకంటే ఈ కార్బన్ కి 3 హైడ్రోజన్స్ కనెక్ట్ అయ్యాయి కాబట్టి 3 హైడ్రోజన్స్ ఈక్వల్. 3 హైడ్రోజన్స్ ఏంటి? ఈక్వల్. కాబట్టి ఏదైనా ఒక హైడ్రోజన్ ప్లేస్ లో ఇక్కడ క్లోరిన్ సబ్స్టిట్యూషన్ అయింది. ఇక్కడ ఒక హైడ్రోజన్ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ అవ్వాలా? అదేం లేదు. 2 హైడ్రోజన్స్ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ అవ్వచ్చు. 3 హైడ్రోజన్స్ ప్లేస్ లో కూడా క్లోరిన్ సబ్స్టిట్యూట్ అవ్వచ్చు. చెప్పండమ్మా, ఈ కేసులో మీరు అబ్జర్వ్ చేసినట్టు ఏం జరిగింది? ఒక హైడ్రోజన్ ప్లేస్ లో సబ్స్టిట్యూషన్ జరిగింది. ఈ హైడ్రోజన్ ప్లేస్ లో ఎవరు వచ్చారు? క్లోరిన్. సో హైడ్రోజన్ ప్లేస్ లో సబ్స్టిట్యూషన్ వస్తే ఏమన్నట్టు? సెకండరీ ప్రిఫిక్స్ అన్నట్టు. ఇప్పుడు దీనికి ఐయుపిఎస్ రాయాలంటే చెప్పండమ్మా జాగ్రత్తగా.
సో దీనికి రూట్ వర్డ్ ఏం చెప్పుకున్నాము ఇత్. దీనికి కూడా రూట్ వర్డ్ ఏంటి, 2 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి దీనికి కూడా రూట్ వర్డ్ ఏంటి ఇత్. దీనికి కూడా రూట్ వర్డ్ ఏంటి ఇత్. సో రూట్ వర్డ్ కంటే ముందు ఏమొస్తుంది, ఐయుపిఎస్సి ఫార్ములాలో సెకండరీ ప్రిఫిక్స్ ప్రైమరీ ప్రిఫిక్స్ వస్తుంది. ప్రైమరీ ప్రిఫిక్స్ డిస్కస్ చేసేసాము. సెకండరీ ప్రిఫిక్స్ వచ్చేళ్ళకి ఏం చెప్తుంది, హైడ్రోజన్ ప్లేస్ లో సబ్స్టిట్యూషన్స్. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ హైడ్రోజన్ ప్లేస్ లో సబ్స్టిట్యూషన్ ఎవరు వచ్చారు, క్లోరో. సో క్లోరిన్ ఉంటే సెకండరీ ప్రిఫిక్స్ ఏమంటాము, క్లోరో. క్లోరో. సో కాబట్టి సో జాగ్రత్తగా చూడమ్మా, దీనికి డిఫరెన్స్ చూసుకోండి. పై దాంట్లో అన్ని హైడ్రోజన్స్ ఉన్నవి, ఏ హైడ్రోజన్ ప్లేస్ లో సబ్స్టిట్యూషన్ జరగలేదు కాబట్టి సెకండరీ ప్రిఫిక్స్ లేదు. కానీ సెకండరీ ప్లేస్ వచ్చేసరికి ఒక హైడ్రోజన్ ప్లేస్ లో సమ్వన్ సబ్స్టిట్యూషన్ జరిగారు. సబ్స్టిట్యూషన్ జరిగితే ఏమవుతుంది, సెకండరీ ప్రిఫిక్స్. మనకు ఆల్రెడీ తెలుసు, రూట్ వర్డ్ కంటే ముందే సెకండరీ ప్రిఫిక్స్ రాసుకుంటాము. కాబట్టి రూట్ వర్డ్ ఇత్ అయితే దానికంటే ముందే సెకండరీ ప్రిఫిక్స్ రాసుకోవాలి. హైడ్రోజన్ ప్లేస్ లో ఎవరు వచ్చారు, క్లోరిన్ కి సెకండరీ ప్రిఫిక్స్ ఏంటి, క్లోరో. కాబట్టి దీన్ని ఎలా రాయాలి, క్లోరో ఇత్. సో ఈ విధంగా ఫ్లోరిన్ వస్తే ఈ హైడ్రోజన్ ప్లేస్ లో ఫ్లోరిన్ వస్తే ఫ్లోరో ఇత్, క్లోరిన్ వస్తే క్లోరో ఇత్, బ్రోమిన్ వస్తే బ్రోమో ఇత్. అట్లా కాకుండా నైట్రో వస్తే నైట్రో ఇత్. ఎందుకంటే మనం ఇక్కడ దాకా సఫిక్స్ నేర్చుకోలేదు కాబట్టి ఇటు పక్క నేనేమి సఫిక్స్ రాయలేదు. సఫిక్స్ వస్తే ఏమి రాయలేదు. సో ఈ హైడ్రోజన్ ప్లేస్ లో సో జాగ్రత్తగా చూడమ్మా ఇక్కడ. సో జాగ్రత్తగా చూడండి, హైడ్రోజన్ ప్లేస్ లో ఎవరు వచ్చారు, నైట్రో. సో నైట్రో ఉంటే NO2 ఉంటే సెకండరీ ప్రిఫిక్స్ ఏంటి, నైట్రో. NO2 వస్తే హైడ్రోజన్ ప్లేస్ లో సెకండరీ ప్రిఫిక్స్ ఏంటి, నైట్రో. సెకండరీ ప్రిఫిక్స్ అయిపోయింది. సెకండరీ ప్రిఫిక్స్ అయినాక నెక్స్ట్ ఏం చూడాలి, ప్రైమరీ ప్రిఫిక్స్. సో ప్రైమరీ ప్రిఫిక్స్ వచ్చేసరికి అది ఎవరికి చెప్తుంది, ఓన్లీ సైక్లిక్ కాంపౌండ్స్. ఇక్కడ మనకి సైక్లిక్ కాంపౌండ్ లేదు, ఓన్లీ ఓపెన్ చైన్ కాబట్టి ప్రైమరీ ప్రిఫిక్స్ లేదు. నెక్స్ట్ ఎవరు, రూట్ వర్డ్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి, 2. నైట్రో ఇత్. ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా ఇలా ఉంది సేమ్. సో హైడ్రోజన్ ప్లేస్ లో NO2 వచ్చింది. సో హైడ్రోజన్ ప్లేస్ లో ఎవరైనా వస్తే ఏమంటాం మనం, సహజంగా ఏమంటాము. సో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి, మనం ఎవరిని డిస్కస్ చేస్తున్నాం, ఫంక్షనల్ గ్రూప్స్ కానివి. నాట్ రిగార్డెడ్ యాజ్ ఫంక్షనల్ గ్రూప్స్. సో ఇక్కడ ఏదైతే బోర్డు మీద రాశానో అవి ఫంక్షనల్ గ్రూప్స్ కాదు. సో ఏదైతే ఫంక్షనల్ గ్రూప్స్ ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో నోట్ చేసుకున్నాము. సో ఇక్కడ ఏదైతే బోర్డు మీద మెన్షన్ చేసిందో దోస్ ఆర్ నాట్ ఫంక్షనల్ గ్రూప్. క్లియర్గా రాసాము, నాట్ రిగార్డెడ్ యాజ్ ఫంక్షనల్ గ్రూప్. సో కాబట్టి NO2 వస్తే సెకండరీ ప్రిఫిక్స్ ఏమంటాము, నైట్రో. సెకండరీ ప్రిఫిక్స్ అయిపోయినాక నెక్స్ట్ ఎవరు వస్తారు, ప్రైమరీ ప్రిఫిక్స్. సో ఇది ఓపెన్ చైన్ కాబట్టి ప్రైమరీ ప్రిఫిక్స్ లేదు. నెక్స్ట్ ఎవరు వస్తారు, రూట్ వర్డ్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. సో కౌంట్ చేసుకుంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఇన్ మెయిన్ చైన్. సో కార్బన్ ఆటమ్స్ ఎన్ని ఉంటాయి, మొత్తం 3 ఉంటే ఏంటి, రూట్ వర్డ్. సో ఇప్పుడు దీనికి ఐయుపిఎస్ ఏమైతాం, నైట్రో ప్రొప్ అంటాము. ఇంకా సఫిక్స్ మనం చెప్పుకోలేదు కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ డిస్కస్ చేయటం లేదు. సో ఈ విధంగా జాగ్రత్తగా చూడమ్మా. సో ఇక్కడ ఏదైతే ఉన్నాయో ఏంటి, ఫ్లోరో, బ్రోమో, ఐడో. NO2 వస్తే సెకండరీ ప్రిఫిక్స్ ఏమంటాం అంటే నైట్రో. NO వస్తే సెకండరీ ప్రిఫిక్స్ ఈజ్ నైట్రసో. OR ఇక్కడ R అంటే ఆల్కైల్ గ్రూప్. ప్రజెంట్ మీకు ఇంకా చెప్పలేదు, గుర్తుపెట్టుకోండి, ఆల్కసీ. R అంటే ఆల్కైల్ గ్రూప్, ఆల్కైల్. C6H5 వస్తే హైడ్రోజన్ ప్లేస్ సబ్స్టిట్యూషన్ గా ఏమంటారంటే ఫినైల్. అట్లా కాకుండా N2+ వస్తే ఏమంటారంటే డైఅజో. సో మీరు ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. సో సెకండరీ ప్రిఫిక్స్ ఆఫ్ క్లోరిన్, క్లోరో. సెకండరీ ప్రిఫిక్స్ ఆఫ్ NO2, నైట్రో.